హాయ్, వెల్కమ్ టు డేగా మీడియా. నేను మీ Siva Bhaskaraiah. సో Promo-2 అయితే వచ్చేసింది. ఇన్ని రోజులకు గౌతమ్ లోపల ఉన్నటువంటి ఏదైతే మసాలా, ఏదైతే సౌండ్, ఏదైతే కావాలనుకుంటున్నామో అది మంచిగా ఫుల్ మీల్స్ ఇచ్చేసినాడు అనుకోవచ్చు. గౌతమ్ దెబ్బ, ఎస్మి అబ్బా కాదు, అబ్బబ్బబ్బా కాదు, అబ్బా 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 ఓయబ్బా ఓయబ్బా. దెబ్బకు బిడ్డ ఉర్రికిపోయి మంచం మీద కూర్చుంది. ఇది కదా మనకు కావాల్సింది. లేకుంటే ప్రతి దాంట్లో పోయి ఏలు పెట్టి ప్రతి దాంట్లో పోయి గెలికి వారెవ్వ బై మిస్టేక్ గౌతమ్ నువ్వు సూపరు డూపరు యువరానివి అన్నందుకు వాడి మీద ఎక్కి తాణం మాడుతా ఉంది. అందరు చెప్పుకునేది కూడా ఎస్మి అంత పెద్ద ఇది ఏమి కాదు, యావరేజ్ ఫిగరే. అందుకే ప్రతి ఒక్క సీరియల్లోనూ సైడ్ రోల్స్ వస్తున్నాయి కానీ మెయిన్ రోల్ రావట్లేదు అన్నటువంటిదే. ఇప్పటికైనా గౌతమ్ దెబ్బ, ఎస్మి అబ్బా, ఇక అందరు దెబ్బలకి ఎస్మి అబ్బబ్బబ్బా అయిపోతుంది అని నేను అనుకుంటున్నాను. ఇక స్టార్ట్ అయింది. అండ్ రెండోది ఏం రాయంటే కనుక మనం చాలా డిస్కస్ చేసుకోవాల్సింది క్లాన్ ఏ, క్లాన్ బి, క్లాన్ ఓజీ, క్లాన్ పీజీ ఇవన్నీ ఉండకూడదు. దానివల్ల మనకు చూసే వాళ్ళకి ఎవరికి వారి ఇండివిజువల్ గేమ్స్ అన్నది కనపడకుండా పోతా ఉంది. సో ఎంతసేపు ఉన్నా కూడా ఆ క్లాను ఈ క్లాను, వాళ్ళ కోసం వీళ్ళ కోసం ఇది, లేకుంటే ఫుడ్ కోసం ఫైటింగ్, దీనికే మొత్తం బిగ్ బాస్ ఇట్లా 50 రోజులు గడుపుకొని వచ్చినాడు. ఎవరి ఇండివిజువల్ గేమ్ ఏం ఆడుతున్నాడో అర్థం కాకుండా చేస్తా ఉన్నాడు. ఇది పెద్ద డ్రాబ్యాక్ అయిపోతా ఉంది అబ్బా. అంత డ్రాబ్యాక్ గా ఉండకూడదు. ఒక రియాలిటీ షో అంటే కనుక ఇండివిజువల్ గా ఒకడు లోపల నుంచి తీసుకుని రావాలి, ఒక నాలెడ్జ్ని, ఒక ఎనర్జీని. అది అరే నబిల్ ఇట్లా అవుతున్నాడు అంటే కనుక వాడిని తొక్కేసేలాగా ప్లానింగ్ వేయడము, ఇంకొక వేరేలాగా వేయడము, అనవసరంగా గంగవ్వని తీసుకొని వచ్చి ఆ గంగవ్వ మీద ప్రాంకులు చేయడము, ఇవన్నీ కూడా నచ్చకుండా అంత మైనస్ లాగా అయిపోతుంది. కమింగ్ టు ది ప్రోమోలోకి వెళ్ళిపోయినట్లయితే కనుక బిగ్ బాస్ వచ్చేసి నిఖిల్ కి చెప్పినాడు, ఫైనల్ డెసిషన్ నువ్వు చెప్పు అన్నటువంటిది అయితే అడిగినాడు. క్లియర్ కట్ గా మనోడు సంచాలకుడుగా ఉన్నాడు కాబట్టి అన్నిటిని అబ్జర్వ్ చేసుకొని తనకున్నటువంటి నాలెడ్జ్ తోటి అక్కడ జరిగినటువంటి విషయాలపైన సమగ్రమైనటువంటి లోపల అంతర్మదంలో చర్చించుకొని ఒక రిజల్ట్ ఇవ్వడానికి ప్రయత్నించే సమయంలో మన ఎస్మి గారు గౌతమ్ ఆలోచించుకొని ఇవ్వండి, ఆత్రం ఆగాలి కదా కొద్దిసేపన్నా, ఆత్రం ఆగితే కదా అక్కడ రిజల్ట్ వాళ్ళ లోపల ఉన్నట్టు ఏదో చెప్పేది. సో అక్కడ టేస్టీ తేజ అండ్ మిగతా వాళ్ళు గేమ్ ఆడినప్పుడు బజర్ నొక్కంగానే ఎవరైతే ముందు బజర్ నొక్కుతాదో వాళ్ళకే పాయింట్ రావాలి అన్నటువంటిది రూల్. ఆ రూళ్ళలో ఇక్కడ మనోడు టేస్టీ తేజ బై మిస్టేక్ ఏం చేసినాడంటే 2 ఆన్సర్లు చెప్పింటాడు. సో దానివల్ల వేరే వాళ్ళకి మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నిఖిల్ దానికి హరితేజ డిఫైన్ చేసుకుంటూ ఉంటది, ఫస్ట్ బజర్ నొక్కిన వాళ్ళకే కదా మీరు ఇస్తానన్నది అని. మనోడు క్లియర్ కట్ గా చెప్తాడు, బజర్ నొక్కి కరెక్టే చెప్పాలి, 2 ఆన్సర్ చెప్పకూడదు, సింగిల్ ఆన్సరే చెప్పాలి అన్నటువంటిది అయితే అక్కడ చర్చ నీట్ గా జరుగుతూ ఉంటది. సో అది అక్కడ. అండ్ నెక్స్ట్ వచ్చేసి గౌతమ్ చాలా కూల్ గా, అంటే నాకు తెలిసి సంచాలకుడుగా ఉండింటాడు. ఉన్నప్పుడు తన డెసిషన్ తను చెప్పే క్రమంలో మన ఎస్మి చెవులో బాగా ఊతా ఉంది అన్నట్టు, స్టాప్ ఇట్, ఆగండ్రా నేను చెప్తానురా, నేను చెప్పేదే మీరు వినాలి అంటే అలా కాదు ఇలా కాదు ఎలా నువ్వు అట చెప్తావు ఇటు చెప్తావు డామ్ డూమ్ డిష్ అని మధ్యలో దూరుతుంది అన్నట్టు ఎస్మి. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా మనోడికి చిర్రెత్తుకొని వచ్చి వారవ్వ ఏమైనా సౌండ్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్, ఎవడు మాట్లాడద్దు, నీకేం సంబంధం లేదు అని టక్కన అనేసరికి మన ఎస్మి గారు ఇంత ముఖం పెట్టుకొని టకా 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 ఎలుకుంటూ పోయింది. ఈ ఫీల్స్ ఆల్రా మామా అన్నట్టు వ్యూవర్స్ కి ఇంకా చూడాలి. అబ్బాబ్బాబ్బాబ్బా ఈ ప్రోమో చూసినోడు ప్రతి ఒక్కడు కూడా కంపల్సరీ కామెంట్స్ చూసి ఉండలేడు, చూడకుండా ఉండలేడు.
ప్రతి ఒక్క కామెంట్ లో కూడా గౌతమ్ దెబ్బ ఎస్మి అబ్బా, గౌతమ్ దెబ్బ ఎస్మి అబ్బా, గౌతమ్ దెబ్బ ఎస్మి అబ్బా, డెంటక 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 డెంటక. ఇన్ని రోజులకు కరెక్ట్ ఫీల్ వచ్చిందిరా మామ. ఇదే లెవెల్లో కంటిన్యూ అయిపో, ఇదే లెవెల్లో అగ్రెసివ్నెస్ తీసుకొని పో అన్నటువంటిదే ప్రతి ఒక్క కామెంట్లు అయితే ఉంది. సూపర్. ఈ ఫైర్ కావాలి బిగ్ బాస్ లో. అంటే సమయానికి తగ్గట్టు ఫైర్ అన్నది ఎవరైనా కూడా ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తారు. ఆ ఎక్స్పెక్టేషన్ ఇప్పుడు తీసుకొచ్చినాడు. 2.0 కాదు 10.0 సౌండ్ రీసౌండ్ బిగ్ బాస్ మొత్తం కూడా ఇట్టిట్ట షేక్ చేసినాడు అనుకోవచ్చు మన గౌతమ్. సో మనకు తెలిసినట్టు వన్ ఆఫ్ ది ఒక కామెంట్ నేను చదువుతాను, ఇది సూపర్ ఉంది. గౌతమ్ ఎస్మికి ఇచ్చి పాడేసినాడు. ఆ మనీతో బిహేవ్ చేసినట్టు అందరితో చేయాలంటే అవదమ్మా. కరెక్టే కదా. మణికంఠనైతే కనుక ఇప్పటికల్లా నానా యాగి చేసేటోళ్ళు ఎవరెవరు ఎస్మి అడుస్తా ఉంటే మధ్యలో డిచ్చక్క 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 అని ప్రేరణ వచ్చేసి వానికి మెంటల్ ఎక్కించి మెంటల్ హాస్పిటల్లో చేర్చేలాగా చేసేటోళ్ళు. ఇక్కడ ఉన్నది మణికంఠ కాదు, గౌతమ్ 2.0 ప్లస్. సో ప్లస్ లాగానే బిహేవ్ చేస్తా ఉన్నాడు గౌతమ్ వర్సెస్ ఎస్మి. ఈ సెన్స్ కోసమే వెయిటింగ్. అబ్బా శ్రీరామ్ అంతా హొప్పగా ఉందో ఓరమ్మ. సో ఇది అన్నట్టు. అండ్ ఇంకొకటి మనం బాగా తీసుకోవచ్చు. గౌతమ్ కృష్ణ, దిస్ ఈస్ ద ఫైర్ యూ హ్యావ్ స్టాండింగ్ అప్ ఫర్ యువర్ సెల్ఫ్. ప్లీజ్ బీ లైక్ దట్ జస్ట్ ఫర్ బిగ్ బాస్ ప్లే ట్రిక్స్. యూ డోంట్ హ్యావ్ టు బి డల్. యూ డిడెంట్ get less words. Everyone knows Prithvi God, but he is a muddu bidda for Big Boss. He supports. సో గైస్ అది. సో ఇలా ఉంటది. అండ్ మొత్తానికి ఫైనల్ గా ఈ పూల టాస్క్ లో దండలేసే టాస్క్ లో ఎవరిని తీసేసినారు అన్నటువంటిది మనకు చూపిస్తారు, ఎవరిని మీరు చీప్ గా ఎన్నుకోవాలన్నప్పుడు. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మెహబూబ్ వస్తాడు. మెహబూబ్ ప్రేరణను తీసేస్తాడు, యువర్ నాట్ మెగా చీఫ్ అవ్వడానికి లేదని. సెకండ్ నబీల్ వస్తాడు, రోహిణిని తీసి పాడేస్తాడు. తర్వాత అవినాష్ వస్తాడు, పృథ్వీని బీకేస్తాడు. దెన్ పృథ్వీ వచ్చేసి తేజాన్ని తీసేస్తాడు. ఫైనల్లీ నిఖిల్, విష్ణు ఉంటారు. సో ఇక్కడ కొన్ని అనివార్య కారణాల వల్ల, కొన్ని ఇంటెలిజెన్స్ వల్ల మనకి విష్ణుప్రియ అయితే మెగా చీఫ్ అయితే అవుతుంది. బట్ నామినేషన్ లో ఉంది. మరి ఓట్లు అటు ఇటు అయితే గనక అది కూడా పోతుంది. బై మిస్టేక్ ఓట్లు ఆమెను సేవ్ చేస్తే ఓట్లు వేసి నెక్స్ట్ వీక్ సేవ్ అయి ఉంటుంది. సో విష్ణుప్రియ మెగా చీఫ్ నౌ అండ్ కమింగ్ సూన్ అన్నట్టు. ఓకే గాయ్స్, ఇది మనము చాలా సెలబ్రేషన్ చేసుకోవాల్సినటువంటి ఎపిసోడ్ ఈ ఎపిసోడ్. ఎందుకంటే ఎస్మికి డించాక అయింది కాబట్టి అంతే.